నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పిగిలం గ్రామ సమీపంలో గూడూరు తిరుపతి రైల్వే మార్గంలో శనివారం అర్ధరాత్రి ఆ గ్రామానికి చెందిన జయచంద్ర అనే 32 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు రైలు కింద పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలం నుండి రైలు కింద పడి మృతి చెందిన జయచంద్ర మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతుడు జయచంద్ర శనివారం రాత్రి బహిర్భూమికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లడం జరిగిందని, అయితే రైలు కింద పడి మృతి చెందాడని పేర్కొన్నారు. మృతునికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. సైదాపుర మండల పరిధిలోని గూడూరు రోడ్డు రాపూరు రోడ్డు మార్గంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వరరావు అనే యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అతని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు బాలయ్యపల్లి మండలం పిగిలం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే 32 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు రాపూరు గ్రామం నుంచి మోటార్ సైకిల్పై స్వగ్రామానికి వస్తుండగా సైదాపురం మండలం అదురుపల్లి గ్రామ సమీపంలో రాపూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ను ఢీకొన్నది. దీంతో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సైదాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా జూలై 25న విద్యా సంస్థల బంద్ టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నవీన్ చంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని, విద్యార్థులు తమ భాగస్వామ్యంతో బంద్ను విజయవంతం చేయాలని విద్యావేత్తలు, మేధావులు మద్దతు ప్రకటించాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అలిమెల్ల జగదీష్, పాయిడిపల్లి మురళీకృష్ణ, శ్రీకాంత్, జయవర్ధన్, సునీల్, సాయి, వెంకటకృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విద్యార్థి సమస్యను పరిష్కరించలేని ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై 25 తేదీన జరిగే బంద్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలు అందరూ సహకరించాలని టీఎన్ఎస్ తరఫున కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు బంద్కి కారణం ఏంటంటే 25 తేదీన జరిగే బంద్కు కారణం ఏంటంటే అమ్మఒడి ప్రతి ఒక్క విద్యార్థికి అందించాలి. అదేవిధంగా మెస్ కాస్మోసిటిక్ ఛార్జెస్ని పెంచాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ను మౌలిక సదుపాయాలు కల్పించాలి. మెగా డిఎస్సిని వర్ణించాలి. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా తక్షణమే ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్స్ డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలు ఈ యొక్క జరగబోయే టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, టీడీఎస్యు, ఏఎస్యుఓ, ఏడిఎస్ఓ అద్దెల బంధును సహకరించి ప్రతి ఒక్క ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా నిర్ణయించాలని కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జైన్ సంఘం ఆధ్వర్యంలో చెన్నై మెట్రో మహావీర్ క్లబ్ సహకారంతో తిరుపతి కంటి వైద్య డాక్టర్లచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మందులు, కళ్లద్దాలను ఉచితంగా అందజేశారు. గూడూరు పట్టణంలోని జైన్ సంఘం ఆధ్వర్యంలో టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి కంటి సమస్యలు ఉన్నవారు వచ్చి పరీక్షలు నిర్వహించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలను అందజేశారు. జైన్ సంఘం సభ్యులు ధర్మీచంద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 8 వైద్య శిబిరాలు నిర్వహించి 1100 మంది వరకు కంటి ఆపరేషన్లు చేయించామని, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, సుభాష్, అజిత్, చిన్న, రాజు, నితీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Today is our 1225th camp. We are conducting more than 153,000. We have screened the peoples in Andhra and Tamil Nadu, and in between that 39,800 surgery we have done with Central Eye Hospital and Arvind Eye Hospital, Tirupati, and by God's grace, total surgery was free and successful. Thank you. ఇక్కడ జరిగే మహావీర్ మెట్రో క్లబ్ వాళ్ళ తరఫున మన గూడూరు జైన్ సంఘం వారి సహకారంతో
అరవింద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో మన గూడూరులో జరిగే ఈ ఐ క్యాంప్ ఇప్పటికి 8 మెగా క్యాంపులు జరుగుతాయి. 8 మెగా క్యాంపులో సుమారుగా 1100 చిల్లర మందికి ఆపరేషన్ జరిగింది. ఒక 600 చిల్లర మందికి మన స్పెక్స్ ఇవ్వడం, కలర్తాలు ఇవ్వడం జరిగింది. ఇవి మరీ జరుగుతూ ఉంటాయి 6 నెలలకు ఒకసారి, కానీ సంవత్సరం మన న్యాయాన్ని బట్టి. సో అందరికీ ఇప్పటికి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి. ఇంకా ముందు కూడా సక్సెస్ఫుల్గా జరిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. అలానే గూడూరు జైన్ సంఘ్ తరఫున ప్రతి సంవత్సరం ఈ మెగా ఐ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ఈ మెగా క్యాంప్కి గూడూరు జైన్ మండలి తరఫున వాళ్ళు సహకరించారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే ఈ మెగా క్యాంపులో ప్రతి సంవత్సరం 800 మంది వస్తుంటారు. ఇక్కడ సెలెక్ట్ అయ్యి వాళ్ళని తిరుపతికి తీసుకుని వెళ్ళి మనమే ఆపరేషన్ చేయించి మనమే తీసుకుని వచ్చి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఈ జైన్ సంఘ్ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మనమే తీసుకెళ్ళడం, వాళ్ళే బస్సులో తీసుకొని వస్తారు. తర్వాత నెలైన తర్వాత మళ్ళీ వాళ్ళే చెకప్కి వస్తారు, వాళ్ళే పేషెంట్ చెక్ చేస్తారు. అలానే ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. గూడూరు రోటరీ క్లబ్ వెస్ట్ నూతన కమిటీ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలోనే క్లబ్కు మంచి గుర్తింపు తీసుకురావాలని రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్ మరియు వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ రోటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ గత సంవత్సరం దివ్యాంగుల భరోసా కార్యక్రమం ప్రారంభించి దిగ్విజయంగా ప్రతి నెల కొనసాగిస్తుందని అన్నారు. క్లబ్ ఇటీవల నూతన కమిటీ ఏర్పడిందని, రాబోయే రోజుల్లో నూతన కమిటీ ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నరసప్ప, ఉపాధ్యక్షులు వాసుగౌడ్, శివప్రసాద్, నాసిని నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, గిరి, దాత శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం ఈ దివ్యాంగుల భరోసా. కొద్దిగా మార్పులు చేశారు ప్రెసిడెంట్ నరసప్ప గారు. ఇది వర్కింగ్ డే రోజు అయితే మన మెంబర్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది రావటం అనేది. లాస్ట్ ఆఖరి ఆదివారం ఇది 4వ ఆదివారం, ప్రతి నెల 4వ ఆదివారం ఈ దివ్యాంగుల భరోసా. 2వ వారం చేయూత, రోటరీ చేయూత, ఆ విధంగా మార్పు చేయడం జరిగింది. ఒక రకంగా తీసుకుంటే ఇది మంచి, ఇది కూడా మంచి ఆలోచన కూడా. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గత ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి గారు దిగ్విజయంగా పూర్తి చేశారు. నరసప్ప గారు కూడా విస్తృత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా ఇదే మాదిరి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తారని మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాం. మీరు ఏదైనా కూడా కొత్త కార్యక్రమం, కొత్త సేవా కార్యక్రమం మీకు ఏదైనా మీ మనసులో ఏదైనా ఉంటే మేమందరం కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తాం. అందరం కూడా ఫిజికల్గా కూడా రామ్మోహన్ రావు గారు కూడా రేపు ఎల్లుండో అమెరికానికి ఈ దివ్యాంగుల భరోసా కార్యక్రమంకి దాతగా శ్రీ ఎం శ్రీనివాసు గారు, శ్రీ వెంకటేశ్వర హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ స్కూల్ అధినేత వ్యవహరిస్తున్నారు. వారు ఈ పలసరుకులు ఈ నెలకు సరిపడా దివ్యాంగులకి సహాయం చేస్తున్నారు. మన క్లబ్ తరఫున ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా అందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాము ప్రతి నెలా జరుపుతున్నాము. తర్వాత దీనికి మేము ఆదివారాన్ని ఎంచుకున్నాము, అందరికీ సౌకర్యంగా ఉంటుందని. అయినప్పటికీ ఆ రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది, దివ్యాంగులకు ఇబ్బంది పడకుండా వాళ్ళు. కాబట్టి ఈ చిన్న మార్పును గమనించవలసింది కోరుతున్నాము. తర్వాత ఈరోజు ఇంత వాన ఉదయం నుంచి వాన పడుతూనే ఉంది. మా రోటరీ సభ్యులు వారి సొంత పనులు ఉన్నప్పటికీ కూడా
వానకి టైం తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషం నాకు. తర్వాత మా సీనియర్ రొటేరియన్ గోపాలరెడ్డి గారిని మాట్లాడి టేకప్ చేస్తున్న మొట్టమొదటి దివ్యాంగ భరోసా. దీనికి మన రొటేరియన్ శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్, ఈ ఇయర్కి 23-24 వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాసులు గారు ఉన్నారు. వారు ఈరోజు దివ్యాంగ భరోసా కార్యక్రమానికి మనకి స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ముందుగా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎవ్రీ మంత్ రోటరీ చేయత 7వ తేదీ, ఇది 27వ తేదీ పెట్టాం. కొంచెం మార్పు చేసి దాన్ని 2వ శనివారం రోటరీ చేయుత, 2వ ఆదివారం రోటరీ చేయుత, 4వ ఆదివారం వచ్చేసి దివ్యాంగ భరోసా అనే 2 కార్యక్రమాలు యథావిధిగా ప్రెసిడెంట్ నరసప్ప గారు కొంచెం మార్పులు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా క్లబ్ సభ్యులందరూ సమ్మతి తెలియజేశారు. ఆదివారం అంటే ఎక్కువ మంది అటెండ్ కావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార వర్గాలు ఉన్నారు కానివ్వండి, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అందరూ అటెండ్ అయ్యే విధంగా అనుకూలంగా ఉంటుందని ఈ మార్పు చేయడం జరిగింది. బెనిఫిషరీస్ కూడా గమనించుకోవాలా. ఈ దివ్యాంగ భరోసా 4వ ఆదివారం జరుగుతుంది, అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఎప్పటిలానే ఈరోజు కూడా దివ్యాంగుల భరోసా కార్యక్రమం మండిపాటి శ్రీనివాసులు గారు ఈరోజు దాతృత్వంతో కార్యక్రమం జరుగుతోంది. ఇది నిరంతరాయంగా 2 కార్యక్రమాలు గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఒకటి రోటరీ చేయుత, 2 దివ్యాంగుల భరోసా. ఈ 2 కార్యక్రమాలు కూడా గతంలో ప్రెసిడెంట్గా ధనంజయ రెడ్డి గారు కానీ, అందులో కాళీ శ్రీనివాసులు కానీ, ఇప్పుడు నర్సప్ గారు, వీరందరూ కూడా ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ఇవన్నీ కూడా నిర్వహణ జరుపుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాసు గారు, మండిపాటి శ్రీనివాసులు గారు ఈరోజు ఆయన ఈ కార్యక్రమాన్ని అందజేసినందుకు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దల గోపాలరెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నిటికీ రూపకల్పన చేసి అందరి ప్రెసిడెంట్ ద్వారా మరి అందరి దాతృత్వం ఈ కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రెసిడెంట్ నర్సప్ గారి ఆధ్వర్యంలో, అలాగే సెక్రటరీ శివ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా ఇలాగే కొనసాగిస్తాయని ఆశిస్తూ మరి అందరినీ కూడా తెలుసుకునే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో ఆదివారం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు పల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పొనక ఆదిశేషారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కీర్తిశేషులుగా గుర్తుండిపోయేలా ప్రతి నెల ఈ ఫల సరుకుల పంపిణీ ద్వారా మల్లికార్జున రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పొనక మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు గారు, పిడి కరిముల్లా, మామడూరు రాతయ్య, రవికుమార్, ప్రభాకర్, కేఆర్ఎం రాము, కుమార్ నాయుడు, పూర్ణచంద్ర, పెళ్లిల శ్రీను, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీసు నందు ప్రతి నెలలో భాగంగా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం, పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 18 రకాల పల సరుకులు 15 కుటుంబాలకి ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ ఒక నెలాఖరులో ఇవ్వటం జరుగుతుంది. మా మల్లీకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఏదో ఒక సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల ఈ ఒక మంచి క్వాలిటీ పల సరుకులు ఇస్తూ, దాంతోపాటు 55 రూపాయలు విలువ చేసే ఈ ఒక గుడ్డ సంచిని వాళ్ళకి, ఎందుకంటే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఏదైనా బట్టలు ఎత్తుకోబెట్టేటప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న అవసరాలకి కూడా ఈ ఒక మంచి గుడ్డ సంచులు వాడుకునేదానికి మనకందరికీ, అంటే ఇచ్చిన వాళ్ళకి కొత్త ప్లాస్టిక్ కవర్తో పోకుండా ఈ ఒక గుడ్డ సంచిలో ఇవ్వడం అనేది మా మల్లీకే తగ్గిందని మల్లీకి మరీ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన మా తండ్రి గారు కీర్తిశేషులు పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి ప్రతి నెల 15 కుటుంబాలకు 18 రకాల పల సరుకులు నిర్విఘ్నంగా ప్రగతి సేవా సంస్థ ద్వారా
అన్న కలివేటి చంద్రశేఖర్ గారు అందిస్తున్నారు. దానికి మేము ఆర్థికంగా మేము సహాయం చేసేది పక్కన పెడితే దాన్ని చాలా అంకిత భావంతో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు నేనున్నా లేకపోయినా చాలా డిసిప్లైన్ గా క్రమం తప్పకుండా ప్రతి నెల అందిస్తున్నందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమమే కాకుండా మిగతాది ఈ వచ్చే వర్షాకాలంలో నా తరఫున ఇప్పుడే చెప్తున్నాను, ప్రగతి సేవా సంస్థ తరఫున మా గూడూరు డివిజన్ లో ఉన్న విలేకరులకు అందరికీ రైన్ కోట్లు ఈ వర్షాలకి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సేకరించిన న్యూస్ ఏదైనా మనం యూట్యూబ్ లో చూడాలన్నా, టీవీలో చూడాలన్నా, పేపర్లో చదవాలన్నా ఏదైనా కూడా టెలికాస్టింగ్ చేసేది మొట్టమొదట వాళ్ళు చాలా సోల్జర్స్ మాదిరిగా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి మన ప్రగతి సేవా సంస్థ తరఫున చంద్రన్న రైన్ కోట్స్ ని చేయాలనుకుంటున్నాము ఈ వింటర్ సీజన్ కి. దానికి పూర్తి సహాయ సహకారాలు మిగతా సభ్యులు కూడా అందిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అన్న కాన్సెప్ట్ తో ఏర్పడినటువంటి మా ప్రగతి సేవా సంస్థ ఈరోజు ప్రగతి బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీసులందు కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు, మా స్నేహశీలి అయినటువంటి పొనక మల్లికార్జున రెడ్డి ద్వాతృత్వంతో దరిదాపు 2 సంవత్సరాల 6 నెలల నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా 18 రకాలైనటువంటి ఫలసరుకుల్ని ఒక కుటుంబానికి సరిపడేటటువంటి 15 మంది కుటుంబీకులకు పంచడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషం. మళ్ళీ నువ్వు ఇదే కాదు, ఇటువంటి దాతృత్వమే కాదు, ట్రైసైకిళ్లు పంచున్నాడు. ఎక్కడ ఏం ప్రోగ్రాం కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా నేనున్నాను, ముందుకు పండి అన్న అంటున్నాడు. నిజంగా మళ్ళీకి ఆ సేవాభావం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, అందులో భాగంగా ఈరోజు మా అధ్యక్షులైనటువంటి మా చంద్రన్న కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే దరిదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 మందిలో 5-6 మంది ఉద్యోగస్తులే ఉన్నాం. మా కొరకే పెడతారు ఈ ప్రోగ్రాం ఆదివారం. ఇక్కడ మన పీకే గరిమల గాని, మా రాజయ్య గాని, ఇక్కడ నుంచి మన ఐకే ప్రభాకర్ సార్ గాని, నేను గాని మమ్మల్ని దంచుకొని ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నిజంగా అన్నయ్య. ప్రగతి సేవా సంస్థ ప్రగతి పదంలో దూసుకుపోతూ ఉంది. అలాగే ముందుగా మా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదివారం అయితే మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి మా కోసమే పెట్టినందుకు అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ ద్వారా జరిగిన కార్యక్రమాలు ఫోటోలు చూస్తున్నప్పుడు లేకపోతే కాస్త మనసు పీగుతుంది. కాబట్టి మేము ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక చెప్పారు చంద్రన్న, ఆదిశేషారెడ్డి గారికి జనం మధ్యలో ఉండడం బాగా ఇష్టం అని చెప్పి భౌతికంగా ఆయన మన మధ్య లేరనే గాని ప్రతి నెల ఈ రూపంలో ఆయన గుర్తు చేసుకోవడం నిజంగా ముదావహం. అలాగే ఈ ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం యొక్క ప్రతిఫలం మా మల్లికార్జున గారికి ఏదో విధంగా లభించి ధనధాన్యాలు చేకూరి భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా ప్రగతి సేవా సంస్థ ద్వారా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.